శ్రీ గురుభ్యో నమః. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సప్తమ స్థానంలో గురువు, ఆరింట రవి బుధుడు, పంచమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో శుక్రుడు కేతువు, తృతీయ స్థానంలో శనేశ్వరుడు, ద్వితీయ స్థానంలో రాహువు. కొత్త కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలు ప్రారంభించాలనుకుంటారు. తత్సంబంధితమైనటువంటి ఆలోచనలు, కార్యక్రమాలు అవన్నీ కూడా నెరవేరుతాయి, కార్యరూపం దాలుస్తాయి. కాస్తంత ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం లోపల కొన్ని కార్యక్రమాలను గట్టెక్కించుకోవాలన్న ఆలోచనలు, కొద్దిగా దృఢ సంకల్పం అనేది ఏర్పడుతుంది. సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలు చక్కదిద్దగలుగుతారు, చక్కబెట్టగలుగుతారు. వాళ్ళకేవో కొన్ని సమస్యలు ఉంటాయి. మీకు రికమెండేషన్లు చేయించుకోవడం ఇష్టం లేకపోయినా, మీరు సిఫార్సులు చేయించుకోకపోయినా, మీకు ఇష్టం లేనప్పటికీ కూడా కొన్ని వ్యవహారాలలో పిల్లల నిమిత్తము మీ యొక్క అభిప్రాయాలను పక్కకు పెట్టి వాళ్ళ కోసం మీరు ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. ఇది కొత్త అవకాశాలకి నాంది పలుకుతుంది. మీ పేరు మీద ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్కి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఆర్ఫనేజెస్ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, మంచి ప్రజాదరణ పెరుగుతుంది. ఆర్థికంగా కూడా కాస్తంత కోలుకోగలుగుతారు. ఈ వారం పరిహారం: ఆషాఢ మాసంలో క్రమం తప్పకుండా అమ్మవారి పూజలను, పంచ ఉపచారాలను ప్రతిరోజు చెయ్యండి. దీని వలన మంచి జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు మరింతగా పొందడం కోసం విజయదుర్గా హోమాన్ని ఈ మాసంలో జరిపించండి, మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య నిమిత్తం జాగ్రత్తలు అవసరము. ఆహార పానీయాల వ్యవహారాలలో విషయాలలో అప్రమత్తంగా ఉండండి. సీజనల్గా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలతో ఎక్కువ శాతం బాధపడము, లేటుగా రికవర్ అవటము, ఈ విధమైనటువంటి అంశాలు ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకునే రుణాలు కలిసి వస్తాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఫారెన్ రిలేటెడ్గా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు, ప్రాజెక్ట్స్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, లేకపోతే క్లయింట్ బేస్ని పెంచుకునేటువంటి అంశాలు కావచ్చు, విత్ రెస్పెక్ట్ టు ఫారెన్, భారతదేశం కాక బయట దేశంతో చేసుకునేటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి, అనుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.